హలో గాయ్స్, వెల్కమ్ టు రుహిలాస్య కిచెన్స్. ఈరోజు సేమియా పాయసం సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో నేర్చుకుందాం. సేమియా పాయసానికి కావలసిన పదార్థములు: పాలు, సేమియా, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్, యాలకులు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్లోకి 1/2 లీటర్ పాలు, 1/2 కప్పు వాటర్ వేసుకొని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరగబెట్టుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదా, వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియా నేతిలోని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. వేపిన సేమియాని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు సేమియా ఉడికిన తర్వాత ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. నేను టేస్ట్ కోసం మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఇది మీ ఆప్షనల్. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పాయసం దించే ముందు వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఎమ్మి పాయసం రెడీ. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చేసిన పాయసాన్ని మా వారు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. ఎమ్మి పాయసం సేవ చాలా బాగుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రుహిలాస్య కిచెన్స్ అండ్ సపోర్ట్ మై వైఫ్. మా వీడియోస్ కోసం ఇప్పుడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.